హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. కోర్టు మూవీతో హిట్ కొట్టి జోరు మీదున్న ప్రియదర్శి సారంగపాణి జాతకం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి అష్టాచమ్మ, జెంటిల్మెన్, సమ్మోహనం వి చిత్రాల డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. కాగా ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20ని థియేటర్లలోకి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వాయిదా పడి ఏప్రిల్ 18న విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ప్రెస్ మీట్ లో సినిమాలో కీలక పాత్ర పోషించిన వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. వడ్లమాని శ్రీనివాస్ మాట్లాడుతూ డైరెక్టర్ మోహన్ కృష్ణ గారు ఆయనకి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. ఆయన గతంలో సబ్ కలెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ లో సారంగపాణి జాతకం సినిమాలో కీలక పాత్ర పోషించిన అవసరాల శ్రీనివాస్ ని ఉద్దేశించి దుర్మార్గుడు అవసరాల శ్రీనివాస్ అని కలెక్టర్ ఉద్యోగం చేసుకోకుండా సినిమాలు ఎందుకు అన్నారని, అలానే తనకు క్యారెక్టర్ ఇవ్వలేదని సరదాగా గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్రియదర్శికి జోడీగా రూపా కొడువాయర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాని శ్రీదేవి మూవీస్ అధినేత శివలింక కృష్ణ ప్రసాద్ నిర్మించగా వివేక్ సాగర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. మనిషి భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందా, చేసే చేతల్లో ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా అని, అలాగే పూర్తి కామెడీ జోనర్ మూవీ అని మూవీ టీం చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో నరేష్ వికే, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వడ్లమాని శ్రీనివాస్, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేను నటుడు అవ్వాలనుకున్నప్పుడు నాకు బాగా నేను మెసేజ్ పెట్టే ఒక దర్శకులు ఎవరంటే మోహన్ కృష్ణ గారు. సార్ మీతో పాటు ఏదో పాత రోజుల్లో పరిచయం ఉందని ఒక ఆయన పరిచయం చేశాడు. ఆ క్యాడర్ కూడా పెట్టేవాడు. నేను ఇలా వైజాగ్ జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానంటే ఏమైనా ఇంప్రెస్ అవుతారేమో అని. సో ఆయన ఒక గులాబీ పువ్వు పెట్టేవారు దానికి ఆన్సర్. అంతే, ఏదో వేసుకొని నీ కలెక్టర్ జాయిన్ చేస్తావు, ఏదో ఒక ఏడు అని ఏదో ఒక గులాబీ పువ్వు పెట్టేవాడు. వేషం రావట్లేదు, ఈ లోపల ఉద్యోగం అని హైదరాబాద్ వచ్చినది. ఒకరోజు కలిసి నాకు వి అనే సినిమాలో మొదటి వేషం ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఫ్యాన్సీ పరమేశ్వరరావు అనే సినిమాలో వారే కాల్ చేసి, అంటే నాకు గులాబీ పువ్వు సమాధానం నుంచి ఒకరోజు ఆయనే కాల్ చేశారు నాకు, శ్రీనివాస్ గారు మీకు టైలర్ మేడ్ రోలు ఒక ప్రొడ్యూసర్ వేషం బాగుంటుందని ఇచ్చారు. అక్కడి నుంచి తిరిగి సారంగపాణి జాతకంలో సారంగపాణి తండ్రి పాత్ర దాకా నా ప్రయాణం సాగింది. సో ఎందుకంటే గారికి సభాముఖంగా నటుడిగా ఒక ప్రస్థానానికి అవకాశం ఇచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇంకొక దుర్మార్గుడు ఉన్నాడంట, అవసరాల శ్రీనివాస్ గారు. ఆయనకి నేను జాయింట్ కలెక్టర్ని పెట్టాను వేషం. ఈ కలెక్టర్లు, మేనేజర్లు వీళ్ళకి వేషాలు ఎందుకు దండగా ఉద్యోగాలు చేసుకోకని తిట్టాడండి ఈయన. ఫ్యాన్సీ పరమేశ్వర సినిమా టైంలో ఇలా చూసి ఈ నిలబడి అటు తిరుగుతున్నాడు. కలెక్టర్ అని తిరుగుతున్నాను, చూస్తున్నాను కానీ చూడట్లేదు. అది తీసుకెళ్ళి ఇంకొక ఆయన వరకు ఇచ్చాడు వేషం. ఎక్కువసేపు చూసిన వేషం ఇస్తాడేమో అని. సో అవసరాల శ్రీనివాస్ గారు ఇవ్వలేదు. బట్ ఎనీహౌ సారంగపాణి జాతకంలో జాతకాలు నమ్మే కొడుక్కి అసలు జాతకాలు నమ్మని తండ్రిగా, ఓ ప్రాక్టికల్ తండ్రిగా నాకు మంచి వేషం ఇచ్చారు. ఇట్స్ గ్రేట్ జర్నీ. అందరూ మా అబ్బాయి ప్రియదర్శి కోర్టు సినిమా ద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా ఏటో ఈ లోపలికి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మీకు దర్శి అని వస్తుంది. సీరియస్గా అంతలా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుని మంచి నటుడిగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు.